ప్రహారం కానీ మంచిని పడ్డారా అయ్యారు ఇదిగోనే మంచినీళ్ళు. ప్రసాద్ ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, ఆ పాత రోజులే చాలా బాగుండేవిరా. ఏమైంది అయ్యారు? ఆ మనీ లేకపోయినా కావలసినంత మనశ్శాంతి ఉండేది. మరి ఇప్పుడు ఆ ఒక్క రెండూ లేవు. ఒక్క ఇంతలే. అది సరిగానే ప్రసాద్. ఏంట్రా ఈ మధ్య వంటలు అలా చేస్తున్నావు? ఏమైందండి? నేను ఇందాక వంటగదిలోకి వెళ్ళాను, అక్కడ గోంగూర పచ్చడి ఉందని అది ఇలా నారికి మీద వేసుకున్నాను. చప్పిడి ఉప్పు లేదు ఏమీ లేదు ఎదవా. ఓరి అమ్మది గోంగూర చట్నీ కాదండి బాబు, అమ్మగారు గోరెంటాకు. ముందే చెప్పచ్చు కదా. సారీ అండి, పొరపాటున ఒంటిలో పెట్టేశాను. ఏమనుకోకండి. అయినా అయ్యగారు ఈ మధ్య లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుందండి. నీకా లైఫ్ బోర్ కొడుతుందా? అవును, అందుకే ఆ దేవుణ్ణి, దేవుడా నాకు కొంచెం కష్టాలు ఇవ్వు, దేవుడా నాకు కొంచెం కన్నీళ్ళు ఇవ్వు, దేవుడా నాకు కొంచెం టార్చర్ ఇవ్వు, కొన్ని ఇబ్బందులు ఇవ్వు, కొన్ని నష్టాలు ఇవ్వు అని వేడుకుంటున్నానండి. ఒరే ఇన్ని అడుక్కునే బదులు పెళ్ళం కావాలని అడిగితే సరిపోయేది కదా, వాటంతట అవే వచ్చేస్తాయి. అమ్మో పెళ్ళామా, ఇప్పుడు మనకెందుకులేండి. అలా రా దారికి. అబ్బా ఈ మధ్య అవి ఏంటంటే ఎలా పెరిగిపోతుంది. దీనికి అంతటికే కారణం ఏంటంటే సిటీలో చెట్లు లేకపోవటం వల్ల. అవునా? మరి ఈ వేడి ఉక్కపోత తగ్గాలంటే ఏం చేయలేదు గారు? ఏముంది, ఎండాకాలంలో కూలర్లో పోసే సగం నీళ్ళు చెట్లకు పోస్తే అన్నీ అవే పోతాయి. అది కష్టంగానే ఒక మొక్క నాటితే వాటర్ బాటిల్ ఫ్రీ అనే పథకం పెట్టమని చెప్పండి, అరగంటలో హైదరాబాద్ మొత్తాన్ని అమెజాన్ అడవుల్లో మార్చేస్తారు. మాకు కాకపోతే ఎవరు మీ ఎదవ సలహాలు ఇవ్వకు. ఒరే ప్రసాద్ అన్నట్టు త్వరలో మీ అమ్మగారు పుట్టినరోజు వస్తుంది కదా, చీర కొంటే బాగుంటుందా చూడిదార్ కొంటే బాగుంటుందా? మీరు ఉతకడానికి ఏది ఈజీగా ఉంటే అది కొనండి. నలుగురిలో ఉన్నప్పుడు అటువంటి మాటలు చెప్పదని చెప్పనా? అంటే ఇక్కడ ఇద్దరే ఉన్నారు కదా అని సైలెంట్ అయిపోయా తప్ప. అయ్యగారు మీకు విషయం చెప్పాలండి. ఏంటిది? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, కానీ ఆల్రెడీ ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడేమో అని డౌట్ గా ఉంది. నీకు లవర్ ఉన్నాడా లేదని ఆ అమ్మాయిని అడిగితే క్లారిటీ వస్తుందా? అరే అమ్మాయిని లవర్ ఉన్నాడా అని అడగటం, కండక్టర్ని చిల్లర ఉందా అని అడగటం రెండు ఒకటేరా. ఎందుకంటే వాళ్ళు ఉన్నా లేదని చెప్తారు. సర్లేండి, నాకు ఇంకో డౌట్ ఉంది. బాల్కనీలోకి వచ్చి గంట అయింది, అక్కడ అవతల అమ్మగారు ఏం చేస్తారో ఏంటో. పదా ఇలా చూద్దాం. మీరేం మొహమాట పడకండి, తినండి. ఎవరు? నా మొగుళ్ళు, నాకేం తెలుసు, అడగండి. ఎవరు? బంధువులా? కాదు. మీ ఫ్రెండ్సా? కాదు. లేదా పక్కింటి వాళ్ళ? కాదు. బాయ్ ఫ్రెండ్స్ ఏమో. అంటే అబ్బాయిలు ఆంటీలు వెనకాల పడతారు కదా అని అడగండి. నా ఫ్యాన్స్. ఇన్స్టాలో రీల్స్ చేసి ఫేమస్ అయ్యాను కదా, వాళ్ళ వీళ్ళు. ఏమండి నా ఫ్యాన్స్ ముందు నన్ను అవమానించొద్దు. అయ్యి బాబోయ్, దీనికి ఫ్యాన్స్ ఏంట్రా బాబోయ్? మేడానికి పెద్ద ఫ్యాన్స్. నేను మేడం ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇది ఇప్పుడు పెట్టారా? ఫ్యాన్స్ లేదు గేమ్స్ లేదు, ఫోన్ బయటికే. ఇంకోసారి నువ్వు ఈ పిచ్చి పిచ్చి రీల్స్ చేసావంటే చంపుతా. మీరు ఒక ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నారు. ఒరేయ్ మీ ఇద్దరు ఇక్కడ కాసేపు ఉంటే మీ పీకల మీద కోవేసి తొక్కుతా. సార్ తొందరలో మేడం పుట్టినరోజు ఉంది, ఒక 100 మందికి అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. అయితే హ్యాపీగా చేయండి. అదే ఆ అన్నదానానికి 1 లక్ష రూపాయలు ఇస్తే. ఫ్యాన్స్ అంటే మీరు వేసుకుని కదా అన్నదానం చేయాల్సింది. ఎదవా డబ్బులు వేసుకుని అన్నదానం చేసి ఫ్యాన్స్ దానికి ఎక్కడ ఉన్నారా? అది కరెక్టే. మీరు ముందు బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. ఆ ప్లేట్లు అక్కడే పెట్టి సావండి. నా అభిమానుల ముందు నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తారా? నేనేం చేస్తానో చూడండి ఇప్పుడు. అయ్యగారు అమ్మగారి పుట్టినరోజు ఎప్పుడు? 1981వ నెల 13వ తారీఖు. ఓకే, ఇవాళ డేటు. ఎందుకు అలా అడిగావు? అమ్మగారు కోపం తెలిపారు కదా, చస్తే ఆ ఫోటో కింద జననం మరణం డేట్లు వేయాలి కదా. అపశకునం పక్షి ఏదోలేండి. అన్నట్టు ఏడు పిలిపిస్తుందేంట్రా? మరి వాళ్ళ అభిమానుల ముందు అవమానిస్తే కనుక ఏడవకోకుండా వెళ్ళి ఓదార్చండి. ఇదిపోయేలా ఉన్నాడు. అయ్యో అనవసరంగా ఇలాంటి చేసుకున్నానే, జీవితం అన్యాయం అయిపోయిందిరా దేవుడా. సారీ, ఫ్యాన్స్ అని చాలా మంది డబ్బులు నొక్కేస్తారే, అందుకే వాళ్ళ ముందు నేను తిట్టాను. నువ్వేమనుకోకే, ఆ మాత్రం దానికి ఏడవాలేంటమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
ఇప్పుడు ఎవరు ఆడిచారు అది మధ్యలో వచ్చి బంగారం లాంటి రీల్ నాశనం చేశారు. రీలా ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఇలా తిట్టినందుకు ఫీల్ అయ్యి ఏడుస్తున్నాయేమో అనుకున్నా. మొగుళ్ళు తిట్టినప్పుడు అలా ఏడిస్తే సముద్రాలు ఉప్పు నీళ్ళతో కాదు ముఖాన్ని నీళ్ళతో నిండిపోతాయి. నీ రీల్స్ చూస్తుంటే నాకు మెంటల్ వస్తుంది. ఏంటి విసుకుంటున్నావు? బొమ్మ తీసి కొడతావా? ఇంకోసారి ఈ రీల్స్ చేయడం నేను చూసాను అనుకో ఖచ్చితంగా కొడతా. ఏది కొట్టు చూద్దాం. నన్ను రెచ్చగొట్టకో. ఏది దమ్ముంటే కొట్టు చూద్దాం. అమ్మంటే నేను కొట్టింది కూడా రీల్స్ చేస్తావా? ఈ పర్ఫార్మెన్స్ కి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. దీని రీల్స్ తోటి పిచ్చెక్కిపోతుంది నాకు. మధ్యలో ఈ తలపాడు ఒకటి. ఒరే ప్రసాద్ ఓ టీ పడ్డారా? అయ్యారు ఇదిగోండి టీ. ఏంట్రా ఇంత చెప్పగా ఉంది? అమ్మడి అమ్మ ఇందాక రీల్స్ చూస్తూ పంచదార వేయడం మర్చిపోయానండి. చెప్పు తీసుకొడతాను. రీల్స్ చేస్తూ అది పిచ్చెక్కిస్తుంది, రీల్స్ చూస్తూ నువ్వు పిచ్చెక్కిస్తారు. అసలు ఈ రీల్స్ వల్ల ఏమొస్తుందిరా? రీల్స్ చూడడం వల్ల బోల్డంత లాభం వస్తుందండి. అందుకే రేట్లు పెంచి పారేశాడు. ఇదేంటి ఇప్పుడు వచ్చాడు? ఇదిగో కసాయ్ ఇదిరా. నా పేరు కసాయ్ కాదండి, కే సాయి. అదేలేండి, ఏంటో చెప్పండి. అర్జెంట్గా ఒకసారి చెల్లెని పిల్లండి ప్లీజ్. ఎందుకంత టెన్షన్? నాతో చెప్పండి. అది వీరు తీర్చదు కాదండి, ఒకసారి చెల్లెని పిల్లండి ప్లీజ్. అయ్యగారు ఇప్పుడు మీరు అమ్మగారిని పిలవకపోతే ఈ దినం భోజనానికి ఇంకో నలుగురిని మనమే పిలవాల్సి వస్తుంది. ఒకసారి పిలవండి. అది కరెక్టే. సాయి నీకోసం పక్కింటి కసాయ్ చచ్చి సాయి గారు వచ్చారు, ఒకసారి బయటికి రా. అన్నయ్య మీరా? ఏమైంది అన్నయ్య? ఈ రీల్ అప్లోడ్ చేసి 1 అవర్ అయిందమ్మా, 10 లైకులు కూడా రాలేదు. పర్ఫార్మెన్స్ ఏమైనా తేడా ఉందేమో చూడమ్మా. అవునా? ఇంతకీ ఏ రీల్ చేసావు? బస్ ఎక్కి వస్తావో, బండెక్కి వస్తావో, లారీకి వస్తావో అది చేశానమ్మా. అవునా? ఏది ఇలా చూస్తాను. అయ్యో ఈ సాంగ్కి ఇలా రూమ్ లో ఉండి చేయకూడదు అన్నయ్య. మరి బస్ ఎక్కి వస్తావో అన్నప్పుడు బస్ ఎక్కి చేయాలి, బండెక్కి వస్తావో అన్నప్పుడు బండెక్కి చేయాలి, లారెక్కి వస్తావో అన్నప్పుడు లారెక్కి చేయాలన్నయ్య. అందుకే లైకులు రాలేదేమో, ఇప్పుడు అవన్నీ ఎక్కి చేస్తా. అన్నయ్య ఆగండి, ఆ రీల్ నేను చేయలేదు, మీతో పాటు నేను వస్తాను. ఎక్కడికి వెళ్తావే? ఇప్పుడు ఆ రీల్ కోసం బస్ స్టాండ్కి లారీ స్టాండ్కి వెళ్తావా? చంపేస్తా. నోరు ముసుకు లోపలికి వెళ్ళు. అది కాదండి, ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందండి. ఇంకోసారి ట్రెండ్ అన్నామంటే నీ జీవితం నా చేతిలో ఎండ్ అయిపోద్ది. ఎలా లోపలికి రా. ఉండరా ఎరా కసాయి, నీకు ఆ పేరే కరెక్ట్. ఇంకోసారి రీల్ అని మా ఇంటికని వచ్చావనుకో నిన్ను చంపి నీ దినం భోజనం 10 మందికి పెడతాను. ఎలా అవతలకే. రే ప్రసాద్ ఏంటండి ఏం చేస్తున్నావురా? మీరు ఎలాగో ఆయనకు వార్నింగ్లు ఇస్తున్నారు కదా, మేమేం చేయాలి ఖాళీగా, అందుకే రీల్స్ చూస్తున్నాను. ఏమండే ఈ రోజుల్లో పొద్దున్నే లేచి బ్రష్ పట్టుకునే వాళ్ళ కంటే రీల్స్ చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మా ఇంట్లోనే జరుగుతుందా, మీ ఇంట్లో కూడా జరుగుతుందండి? కొంచెం చెప్పండి. ఇట్లు గౌతమ్ రాజు, గౌతమ్ టాకీస్.